మనసులో మనసులో ఆడి మనం చాలా జాగ్రత్త ఇలాంటి విషయాలు పిల్లలం కానీ కాదు పిల్లలు చూసిన తర్వాత పిల్లలకు పరిశుద్ధులను మనం నేర్పించినప్పుడు వాళ్ళు గెలుపుతారు మా దేవుడు మేము సజీవుడైన దేవుడు మొక్కుతున్నాం కానీ సజీవుల క్రియలే చచ్చిపోయిన క్రియలు చేయమంటారు మనకేం బుద్ధి నేర్పుతున్నాం మనం పిల్లలకి తిట్టడం తిట్టమంటాం కొట్టినప్పుడు మూసిరాము మీద ఒక దెబ్బ ఏం చేయాలంటే తగింది కాదు వాడు చెడు నేర్పద్దు ఇప్పుడు కలెలు తండ్రి స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. వస్త్రకి అంటే ఏంటిది? ఇప్పుడు కంత అంటారు. ఇప్పుడు కంతే పనిచేసేది, లేకపోతే పనిచేసే దాసి. కానీ నన్ను ఏం చేసినట్ట రాణిగా ఇలా పిన్న పని మారుతూ రాజుకు చేస్తున్నాడు పని చెప్పినట్టుగా. కానీ రాణి చేసుకున్నాడు ఎప్పుడు కళలు నమ్మలే. 120 దేశాలకు రాణి అయిపోయింది. ఆ రాజుగా ఎస్తేరు మళ్ళా యూదులందరూ చంపుతున్నప్పుడు 3 దినాలు ఉపాసం ఉంది. రాజు ఏం చేశాడు? రాజు యొక్క భవనం తీసి కొన్ని మేడ విద్యలు కనబడితే దేవుని మర్చిపోతారు. కొంతమంది దేవుని గుడికి ప్రేదోడు సరిపోతారు, నేనవాళ్ళు మర్చిపోతారు, తల్లిదండ్రులు మర్చిపోతారు, బావలు మర్చిపోతారు, అక్కలు మర్చిపోతారు, అల్లులు మర్చిపోతారు, పక్క పనులు మర్చిపోతారు. చేయలేదు. ఎస్ఆర్ ఎక్కడ ఉన్నది ఇప్పుడు? రాని హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు చెప్తుంది ఇట్లా అని చెప్పినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు విచారణకర్తలు పంపాలి, లేటర్ పూర్తిగా పంపాలి. ఒక రాజు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మోడీ దగ్గరికి వెళ్ళి అటేనే నీకు ఎన్ని పరిస్థితులు దొరుకుతుందా? సడన్గా వస్తుంది. మరి కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలంటేనే వాడిని బట్టి ఈయన బట్టి ఓ మంత్రి పోతే మేము అక్కడికి వెలిసారు సేవకులందరికి పోయాము. ఏమంటుండంటే అన్నీ ఆయన పేరు అనిల్ కుమార్ ఎవరు అతని యొక్క ఒక అతనికి మనకు ఏదో బీజేపీలో వేస్తే అతడు ఫోన్ చేస్తే ఈ చచ్చిపోయే ఒక పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు లక్షలు అయితే అంటే అప్పటికి 6 లక్షలు పంపారట. ఇంకా బాగా సీరియస్ ఉన్నప్పుడు అతడు మళ్ళా ఫోన్ చేసి ఆనందం అని మన క్రిస్టియన్స్ సల్మాన్ అయితే అతడు ఫోన్ చేసిన తర్వాత ఆ నిన్సిలో మంచిగా హాస్పిటల్ నుంచి డాక్టర్ పట్టాడు. అంటే సాయంత్రం 6 గంటల వరకు డబ్బులు చెల్లించాలి. అంటే ఒక రాజు దగ్గరికి పోవాలంటే ఎంత పరిశ్రమ కావాలండి? డబ్బులు రావాలన్నా, ఒక మనిషితో మాట్లాడాలన్నా దానికి ఇన్ఫర్మేషన్ చాలా మంత్రుల దగ్గరికి వెళ్ళి. అలాగే మన జీవితంలో మనకు రాజులకు రాజైన దేవుడు చూడండి, అల్సీర రాజుని ఇచ్చినప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆ సూసన్ కోట యొక్క పని వారు అందరుగా మొదలుపెట్టారు. లేట తీయాలా ఆ రాజు దగ్గర ఉన్న వ్యక్తి ఏమైతే గిన్నె అందిస్తాడో, ఏమైతే అన్నం పెడతాడో, ఏమి అని మూతి దొరుకుతాడో వానికి మాత్రమే ఇవ్వాలి. అప్పుడు రాజు ఏం చేయాలి? అనుమతి ఇవ్వాలి. అప్పుడు రాజు దగ్గర తీసుకెళ్ళి రాజా ఇగో మరి చెండులందరికీ ఇలా జరిగిందట అన్నప్పుడు ఆ రాజేంద్రను తీసుకొచ్చి రానికి ఇచ్చి ఎవడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఏంటంటే 3 దినాలు ఉపాసం చేసుకుంటారు. కానీ హల్లెలూయా. పనికత్తలు పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజు ముఖం చూసి ఎందుకు నీ సంధైర్యాన్ని అవగొట్టుతున్నావు, కన్నీరు కాపుతున్నావు, ఎప్పుడు లేని కన్నీరు ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడిగాడు. హల్లెలూయా. నీకున్నదా సంఘం మీద ప్రేమ? దేవుని గురించి ప్రార్థన చేస్తున్నావా? సంఘం ఎదగాలని ప్రార్థన చేస్తున్నావా? ఎస్తేరు రానప్పటికీ